Good morning, students. I am Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now, we are discussing about the third BSc 6th semester cluster paper pharmacognosy and phytochemistry in that third unit secondary metabolites. In that category, phenolic compounds. This is the secondary metabolites, phenolics and polyphenols are secondary metabolites. Polyphenol compounds మనం పొటాటోస్ కానీ లేదా యాపిల్స్ కానీ బ్రింజాల్స్ వీటినైనా మనం కట్ చేసి అలాగ గాలికి ఎక్స్పోజ్ చేసినప్పుడు వాటి యొక్క కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. అలా చేంజ్ అయిపోవడానికి కారణం ఆక్సిడేషన్, అంటే అందులో ఉండేటువంటి ఫీనోలిక్ కాంపౌండ్స్ ఆక్సిడేషన్ జరగడం వల్ల అలా కలర్ వేరియేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే అందులో ఉండేటటువంటి ఫీనాలిక్ కాంపౌండ్స్ యొక్క ఎఫెక్ట్ వలన ఆ విధంగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఫీనాలిక్ కాంపౌండ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఇవి కూడా మనకి 6 కార్బన్ నెంబర్ ఉంటాయి. దానికి ఎడిషనల్గా ఇంకా ఎక్స్ట్రాగా కార్బన్ నెంబర్ యాడ్ అవుతూ వస్తుందన్నమాట. కానీ బేసిక్ ఈజ్ ద 6 కార్బన్కి ఇంకా ఎక్స్ట్రాగా కార్బన్ నెంబర్స్ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి దానికి ఎక్స్ట్రా. అంటే మనకి ఇక్కడ మనకి టెర్పెనాయిడ్స్ అనుకుంటే 5 కార్బన్ నెంబర్ ఐసోప్రీన్ యూనిట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి 6 కార్బన్ కంటైనింగ్ స్ట్రక్చర్స్ అంటే ఫినాల్ అంటాం. 6 కార్బన్ ఉన్నటువంటి దాన్ని సింపుల్ ఫీనాల్ అంటాం. మనం అక్కడ ఒక ఐసోప్రీన్ యూనిట్ ఉంటే హెమి టర్పినాయిడ్ అని చెప్పేసి ఎలా పిలుచుకున్నాం టర్పిన్స్ లోపల. అలాగే ఇక్కడ ఏంటంటే 6 కార్బన్ నెంబర్ కంటైనింగ్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఫీనాల్ అంటాం. దానికి నెంబర్ అలాగా యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. కార్బన్ నెంబర్ యాడింగ్ని బట్టి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినాలిక్ కాంపౌండ్స్ గురించి మాట్లాడవచ్చు. అంటే ఈ కార్బన్ నెంబర్ ఎలా వస్తుంది మనకి ఫోటోసిన్సిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, when plants are undergo the photosynthesis process that can produce the fixing the carbon dioxide with the help of chlorophyll and sunlight that can convert it into carbon dioxide and water molecules converted into carbohydrates, glucose molecules. అంటే అక్కడ మనకి C6 కార్బన్ నెంబర్ కంటైనింగ్ కాంపౌండ్స్. మన బెంజిన్ రింగు 6 కార్బన్సే ఉంటాయి. అంటే 20% ఆఫ్ ద కార్బన్ ఫిక్స్డ్ బై ద ఫోటోసిన్సిస్ ఈజ్ ఛానల్డ్ ఇంటూ ద ఫీనాల్ ప్రొపనైడ్ పాత్వే. అంటే ఫీనాల్ ప్రొపనైడ్ పాత్వే సహాయంతో మనకి కార్బన్ నెంబర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, దస్ జనరేటింగ్ ద మెజారిటీ ఆఫ్ ద న్యాచురల్ ఫీనోలిక్ కాంపౌండ్స్. ఈ ఫీనోలిక్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫీనైల్ ప్రొపనైడ్ పాత్వే అనేటటువంటిది యూజ్ అవుతుందన్నమాట. అంటే ఫోటోసిన్సిస్లో ఫిక్స్ అయినటువంటి కార్బన్స్ని యూజ్ చేసుకుని ఫర్దర్గా ప్రాసెస్ జరిగి మనకి ఫీనోలిక్ కాంపౌండ్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్లావనాయిడ్స్, స్టెబిన్స్ అనేటటువంటివి మనం చెప్పుకోవచ్చు. ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ ఫీనాల్స్ exist most of these compounds arising from the common origin amino acids phenylalanine or tyrosine. అంటే మనకు చాలా వరకు ఈ ఫీనాలిక్ కాంపౌండ్స్ ఏర్పడతాయి అన్నాం కదా. ఏర్పడేటటువంటి ఆరిజిన్ ఆఫ్ ఫీనాలిక్ కాంపౌండ్స్ అవి దేని నుంచి ఏర్పడతాయంటే మనకి బేసిక్ ఎమినో యాసిడ్ ఫీనైలాలనైన్ అనేటటువంటి ఎమినో యాసిడ్ లేదా థైరోసిన్ అనేటటువంటి ఈ ఎమినో యాసిడ్ నుంచి
మనకి ఎక్కువగా ఫినాలిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది. దీస్ ఎమినో యాసిడ్స్ ఆర్ డీఎమినేటెడ్ టు సిన్నమిక్ యాసిడ్. అంటే ఎమినో యాసిడ్స్ డీఎమినేషన్ అంటే అందులో ఉన్నటువంటి ఎమినో గ్రూప్ని తొలగించుకుని సిన్నమిక్ యాసిడ్ కింద ఫార్మేషన్ జరుగుతుంది. విచ్ ఎంటర్ ద ఫీనల్ ప్రొపనైడ్ పాత్వే. అంటే మనకి ఫినోలిక్ కాంపౌండ్స్ ఏర్పడాలంటే సిన్నమిక్ యాసిడ్ ఫార్మేషన్ జరగాలి. సిన్నమిక్ యాసిడ్ వస్తేనే మనకి ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. ఆ సిన్నమిక్ యాసిడ్ అనేటటువంటి దట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఫీనల్ ప్రొపనైడ్ పాత్వేలోకి ఎంటర్ అవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడుతుంటాయి. విచ్ క్యాన్ ప్రొడ్యూస్ సింపుల్ ఫినోల్స్ అండ్ పాలిఫినోల్స్. అంటే ఫినోల్స్ లోపల మనకి ఏ కీ స్టెప్ ఇన్ దిస్ బయోసింథసిస్ route is the introduction of one or more hydroxyl groups in the phenyl ring. ఫినైల్ రింగ్ లోపల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటాయంట. అంటే కార్బన్ నెంబర్తో పాటు హైడ్రాక్సిల్ గ్రూప్స్ కూడా యాడ్ అయి ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ రిజల్ట్ దీస్ కాంపౌండ్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కామన్ కార్బన్ స్కెలిటన్ బిల్డింగ్ బ్లాక్ C6C3 ఫినైల్ ప్రొపనైడ్ యూనిట్. అంటే C6C3 అంటే దిస్ ఇస్ ద మనకి ఫినోలిక్ కాంపౌండ్స్ ఏర్పడడానికి బేసిక్. అంటే ఇందులో ఉండేటటువంటి కార్బన్స్ తొలగించుకోవడం లేదా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా నెంబర్ ఆఫ్ ఫినోలిక్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంటే ఫీనల్ ప్రొపనైడ్ పాత్వే లోపల ఉండేటటువంటి ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాని లోపల జరిగేటటువంటి కన్స్ట్రక్షన్కి బేసిక్ C6C3. అంటే ఇదేంటి C6C3 అంటే సిన్నమిక్ యాసిడ్. ఈ సిన్నమిక్ యాసిడ్ నుంచి మనకి ఫీనాల్ కాంపౌండ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నాం కదా. ఏంటి ఎమినో యాసిడ్ అందులో ఉండేటటువంటి ఎమినో గ్రూపు డిలీట్ అయిపోతుంది, అంటే ఎలిమినేట్ అయిపోతుంది, అంటే డీఎమినేషన్ జరుగుతుంది. డీఎమినేషన్ జరిగితే మనకి సిన్నమిక్ యాసిడ్ అనేటటువంటి ఏర్పడుతుంది. ఆ సిన్నమిక్ యాసిడ్ యొక్క ఫార్ములాలో C6C3 అనేటటువంటి స్ట్రక్చర్ అంటే కార్బన్ స్ట్రక్చర్ మాత్రమే నేను ఇక్కడ చెప్పింది. అందుకే కార్బన్ స్కెలిటన్ బిల్డింగ్ బ్లాక్ అని చెప్పేసి చెప్పడం. C6C3 అంటే సిన్నమిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్కి సంబంధించినటువంటి కార్బన్ అది. ఆ తర్వాత ఫినైల్ ప్రొపనైడ్ యూనిట్లోనికి ఎంటర్ అవ్వడం ద్వారా that can produce as the phenolic compounds, simple or polyphenolic ఏవైనా ప్రొడ్యూస్ అవ్వచ్చు. సెవరల్ క్లాసెస్ ఆర్ బయోసిన్థసిస్ అకార్డింగ్ టు దిస్ పాత్వే. అంటే ఫినైల్ ప్రొపనైడ్ యూనిట్ ద్వారా సినమిక్ యాసిడ్స్ నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినోలిక్ గ్రూప్స్ ఏర్పడతాయి. అంటే అందులో ఉండేటువంటి కార్బన్ స్కెలిటన్ బట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి అందులో ఉండేటువంటి కార్బన్ నెంబర్ అంటే C6 అంటే 6 కార్బన్స్ ఉండేటటువంటి స్ట్రక్చరు సింపుల్ ఫినాల్, మనకి బెంజోక్వినోన్స్ అలాగే సింపుల్ ఫినాల్ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే 6 కార్బన్స్తో పాటు ఎక్స్ట్రాగా కార్బన్ బ్లాక్ లోపల C6 అంటే బాండింగ్ విత్ ద C1 అంటే 6 కార్బన్స్ ఒక స్ట్రక్చర్ అంటే బెంజిన్ రింగ్ లాంటి స్ట్రక్చర్ ఒకటి, ఇంకా ఎక్స్ట్రాగా ఒక ఎక్స్ట్రా కార్బన్ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫినోలిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్స్ యాసిడ్ ఫామ్ అన్నమాట ఇది. నెక్స్ట్ C6C2 అంటే బాండింగ్ C6 బాండ్ టు C2 ఈ బ్లాక్ ద్వారా. అంటే దిస్ ఇస్ ద కార్బన్ స్కెలిటన్ బిల్డింగ్ బ్లాక్ అంటాం దీన్ని, ఇలాగ రాయడాన్ని C6C2 అని చెప్పేసి. ఎసిటోఫినోన్ ఫినైల్ ఎసిటిక్ యాసిడ్. అలాగే C6C3 కౌమరిన్ అంటే ఇవి మొక్కల్లో దొరికేటటువంటి కాంపౌండ్స్ అండి. సిన్నమిక్ యాసిడ్స్, ఫినైల్ ప్రొపైన్స్, క్రోమోన్స్ అంటే కార్బన్ బ్లాక్ ఈ విధంగా ఉంటుందన్నమాట బిల్డింగ్ బ్లాక్ దీనికి. అలాగే C6C4 నాప్తోక్వినోన్, మనకి నాప్తాల్ బాల్స్ అంటాం కదా, నాప్తోక్వినోన్. అలాగే ఇవి మనకి C6 తోటి సింగిల్ కార్బన్ యాడింగ్ 2, 3, 4 అలాగా. ఆ తర్వాత 6 కార్బన్స్ బాండ్ విత్ ద సింగిల్ కార్బన్
and another 6 carbon containing structure. This is the skeleton of carbon building block. C6, C1, C6 జాంతోన్స్ అనేటటువంటి, అంటే అందులో మనకి ఈ కాంపౌండ్స్ కార్బన్ నెంబర్ ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ C6, C2, C6 స్టిబెన్స్, యాంథ్రోక్వినోన్స్. మనకి కాంపౌండ్స్ అన్నీ కూడా నెక్స్ట్ 4th యూనిట్లో డిస్కస్ చేస్తామండి. వీటి కాంపౌండ్ అంటే అలా వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందులో కార్బన్ నెంబర్ ఎంత, నెక్స్ట్ వాట్ ఈస్ ద హౌ టు బయోసిన్సిస్, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. అంటే జస్ట్ ఇక్కడ నేను కార్బన్ నెంబర్ ఏముంది, ఏ కాంపౌండ్ అది అని చెప్పేసి మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అంతే. C6, C3, C6 ఫ్లావనాయిడ్స్. అంటే ఇందులో మీకు హైడ్రాక్సిలిక్ గ్రూప్స్ గురించి చెప్పలేదు, ఓన్లీ కార్బన్ నెంబర్ బేస్ చేసుకుని నేను మెన్షన్ చేస్తున్నాను. ఫ్లావనాయిడ్స్, ఐసోఫ్లావనాయిడ్స్, నియోఫ్లావనాయిడ్స్, ప్రొనాన్సైనాయిడ్స్, సైనోడిన్స్. నెక్స్ట్ C6, C3, C6 అంటే మనకి ఈ ఫ్లావనాయిడ్స్ గ్రూపు సెకండ్ అండ్ థర్డ్ అంటే అందువల్ల దాని మీద ఉంటాయి కాబట్టి బైట్రై ఫ్లావనాయిడ్స్ అంటే మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేటటువంటి కండిషన్ అది. అలా లిగ్నాన్స్ యొక్క అరేంజ్మెంట్ C6, C3, C3, C6 అంటే కార్బన్ యొక్క స్కెలిటన్ ఆ విధంగా ఉంటుందన్నమాట లిగ్నాన్స్ లోపల. అలాగే లిగ్నిన్స్ ఇది C6, C3 దిస్ ఇస్ ద పాలీ యూనిట్స్ అంటే పాలిఫినాల్స్ మనకి ఇవి. అలాగే కెటాల్, మెలనిన్, C6 దిస్ ఇస్ ద పాలిమర్. N అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్, మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలియదు అక్కడ, N అని అందుకే వేసుకున్నా. N యొక్క నెంబర్ని బట్టి మళ్ళీ అందులో వేరియేషన్స్ వస్తాయి. అలాగే C6, C3, C6 N అని వేస్తాం అంటే దిస్ ఇస్ ద పాలీ యూనిట్స్. కండెన్స్డ్ టానిన్స్ అంటే టానిన్స్ మన ఏమంటాం, టానిన్స్ అంటే తోళ్ళ పరిశ్రమ ఉంటుంది కదా, ట్యానింగ్ ప్రాసెస్ అంటాం, క్లీనప్ చేస్తూ ఉంటాం. అంటే టానిన్లు ఇది ఒక కెమికల్ కాంపౌండ్ ఇక్కడ, దాని యొక్క స్కెలిటన్. దిస్ ఇస్ ద పాలిమర్స్. లిగ్నిన్స్, టానిన్స్ ఇవన్నీ కూడా పాలిమర్స్ కేటగిరీకి సంబంధించి. అంటే ఇందులో మన కార్బన్ స్ట్రక్చర్ వీటికి ఎక్స్ట్రాగా OH గ్రూప్స్, హైడ్రోజన్స్ యాడ్ అయ్యి ఉంటాయి. అంటే ఫినైల్స్ అంటున్నాం కదా, OH గ్రూప్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కార్బన్ నెంబర్ OH గ్రూప్ ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ లో మాలిక్యులర్ వెయిట్ ఫినోలిక్స్ అక్కర్స్ యూనివర్సల్లీ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. అంటే లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్ మ్యాక్సిమం మొక్కల్లో మనకు దొరుకుతూ ఉంటాయి. హయ్యర్ మాలిక్యులర్ వెయిట్ ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి ప్రొనాంథోసైనడిన్స్ అండ్ కండెన్స్డ్ టానిన్స్ ఆర్ మోస్ట్ అబౌండెంట్ పాలిఫినాల్స్ వుడీ ప్లాంట్స్ బట్ యూజువల్లీ ఆబ్సెంట్ ఇన్ ద హెర్బేషియస్ ప్లాంట్స్. అంటే చిన్న చిన్న మొక్కల్లో అయితే మనకి లోయర్ నెంబర్ కార్బన్ స్కెలిటన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ అంటే సింపుల్గా ఉండేటటువంటి దొరుకుతాయి. పాలిఫినాల్స్ కేటగిరీకి సంబంధించి వుడీ ప్లాంట్స్ లోపల ఎక్కువగా పాలిఫినాల్స్ అనేటటువంటి దొరుకుతాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్గా కండెన్స్డ్ టానిన్స్ గురించి, ప్రొనాంథోసైనడిన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్ ఫినాల్స్ ఏంటంటే, సింపుల్ ఫినాల్స్ అంటే కెటాల్ అంటే లీవ్స్ ఆఫ్ గౌల్తేరియా అనేటటువంటి ప్లాంట్ నుంచి మనకి కెటాల్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఫ్లోరోగ్లుసినాల్ పీల్ ఆఫ్ ద సిట్రస్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ యొక్క తొక్కలో మనకి ఇవి ఉంటాయంట ఈ ఫినాలిక్ కాంపౌండ్స్. అలాగే పాలీకాంప్లెక్స్ లేదా కాంప్లెక్స్ ఫినాల్స్. ప్లాంట్ ఫినాల్స్ కంటైన్ దీస్ టూ సింపుల్ ఫినాల్స్ యాజ్ ఎ parts of their structure. Higher plants synthesize the several thousands known different phenolic compounds.
Plant phenols are considered to have a key role as the defense compounds. అంటే మనకు ఫినాల్ కాంపౌండ్స్ ఉన్నాయంటే డిఫెన్స్ మెకానిజం డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ప్లాంట్ ఫినాలిక్స్ ఆర్ కన్సిడర్డ్ టు హ్యావ్ ఏ కీ రోల్ యాజ్ ద డిఫెన్స్, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తూ ఉంటాయంట. When environmental stresses such as the high light, low temperature, pathogen infection, herbivores and nutrition deficiency can lead to an increased production of free radicals and other oxidative species in plants. అంటే మొక్కల లోపల ఇప్పుడు మొక్కలు ఉంటాయి దట్ కెన్ గ్రోన్ ఇన్ ద డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, వేరు వేరు వాతావరణాల్లో పెరుగుతూ ఉంటాయి. అక్కడ వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, చేంజ్ దే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని సందర్భాల్లో హై టెంపరేచర్ ఉండడం, సమ్మర్లో హై టెంపరేచర్ ఉంటుంది, వింటర్లో లో టెంపరేచర్ ఉంటుంది. అలాగే విండ్ అంటే ఎక్కువ గాలి వేయడం, తక్కువ గాలి వేయడం ఇలా ఉంటాయి కదా, దాని యొక్క ఎఫెక్ట్ని నుంచి ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ప్లాంట్స్ అంట ఫినాలిక్ కాంపౌండ్స్ రూపంలో ఒక డిఫెన్స్ మెకానిజంని డెవలప్ చేసుకుంటాయంట. అందుకే మనం ఆ మొక్కల్ని కానీ ఫుడ్గా తీసుకుంటే అందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన బాడీలోకి కూడా డెవలప్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అంటే దట్ కెన్ ఇంక్రీజ్ ద ఆక్సిడేషన్ స్పీసీస్. డిఫెన్స్ మెకానిజంని ప్రొడ్యూస్ చేసుకొని ఫ్రీ రాడికల్స్ని కన్జ్యూమ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫినాలిక్ కాంపౌండ్స్. మరీ లెంత్గా చెప్తే కష్టంగా ఉంటుందని ఇలాగ షార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సిలబస్ లోపల ఇంకోటి సెకండరీ మెటబలైట్స్ కేటగిరీలో ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చారు మీకు. ఇక్కడే కాదు వేరే చోట కూడా ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది, 4th యూనిట్లో కూడా. అక్కడ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసం చెప్పేసి కొంచెం వేరే ప్రాసెస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టెరాయిడ్స్ అంటే స్ట్రక్చరు, హౌ టు అంటే వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద స్టెరాయిడ్స్. అలాగే దీని యొక్క క్లాస్ అంటే హౌ టు బయోసిన్సిస్ అంటే ఏ విధంగా స్టెరాయిడ్స్ ఏర్పడతాయి దానికి సంబంధించి అన్నమాట. స్టెరాయిడ్ ఈజ్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఐదర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్. అంటే మొక్కల్లో దొరకవచ్చు న్యాచురల్గా, లేకపోతే మనుషులు వాటిని తయారు చేసుకోవడం. స్టెరాయిడ్ కాంపౌండ్స్ విచ్ హ్యాస్ ద 4 cycloocane rings in its structure. అంటే స్టెరాయిడ్స్ లోపల స్టెరాయిడ్ యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే దాని లోపల 4 సైక్లోకేన్ రింగ్స్ ఉంటాయండి. ఇక మీకు ఇక్కడ ABCD అని చెప్పేసి వేసి నార్మల్ స్టెరాయిడ్ స్ట్రక్చర్ అండి. జస్ట్ ఇమాజిన్ ద స్టెరాయిడ్ స్ట్రక్చర్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను ABCD అని చెప్పేసి పెట్టి మామూలుగా నార్మల్ స్టెరాయిడ్ స్ట్రక్చర్ వేశాను. ఏ కాంపౌండ్ కాదు ఇది, స్టెరాయిడ్లో బేసిక్ స్కెల్టన్ అనమాట అది. అందుకోసం చెప్పేసి అంటే స్టెరాయిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్, ఫంగై అన్నిట్లోనూ దొరుకుతాయి మనకి. ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఫంగై మేక్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ న్యాచురల్ స్టెరాయిడ్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ద హార్మోన్ ఇన్ ద బాడీ. అంటే మొక్కల్లోనూ జంతువుల్లోనూ అలాగే ఫంగై కూడా మనకి 1 టైప్ ఆఫ్ ప్లాంట్స్ కేటగిరీ, కాకపోతే ఫోటోసింథటిక్ కాదు, నాన్ ఫోటోసింథటిక్ కేటగిరీ ప్లాంట్స్ కాబట్టి అన్నిట్లో కూడా మనకి ఈ స్టెరాయిడ్స్ అనేటటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే ప్లాంట్ స్టెరాయిడ్స్ ఇంక్లూడ్ స్టెరైల్ ఆల్కలాయిడ్స్. మనకి ఎక్కువగా సొలనేసి దానిలో అంట మెలాంథియేసి అనేటి వాటిలో మనకి బ్రాస్కేసి ఫ్యామిలీకి సంబంధించి అంటే ఇలాగ రకరకాల వాటిల్లో ఫ్యామిలీస్ లోపల మనకి స్టెరాయిడ్స్ అనేటటువంటి దొరుకుతాయి. Steroids have the 2 principal biological functions అంటే important components of the cell membranes which alter membrane fluidity and as signaling molecules. అంటే ఈ పర్పస్ కోసం దేనికోసం ఇంపార్టెంట్ కాంపోనెంట్స్
సెల్ మెంబ్రేన్ విచ్ ఆల్టర్ మెంబ్రేన్ ఫ్లూయిడిటీ అండ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. మనకి లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి కొన్ని కాంపౌండ్స్ మనకు అవసరమైనటువంటివి లోపలికి వచ్చేలాగా, అవసరం లేనటువంటి బయటికి వెళ్ళిపోయేలాగా, అంటే మనకు కావాల్సినటువంటి స్టెరాయిడ్స్ అంటే మ్యాక్సిమం మనకి డిసీజ్ కంట్రోల్ చేయడం కోసం లేదా పెయిన్ని కిల్ చేయడం కోసం ఇలాగ స్టెరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. స్ట్రెంగ్త్ రావడం కోసం లేదా అదర్ పారాసైట్స్ మన బాడీలో ఉన్నప్పుడు వాటిని కిల్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటారు. అంటే స్టెరాయిడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ బయాలజికల్, కెమిస్ట్రీ అండ్ మెడిసిన్. ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ద స్టెరాయిడ్స్ గ్రూప్స్ ఇంక్లూడ్ ద ఆల్ సెక్స్ హార్మోన్స్. మనకి అంటే స్టెరాయిడ్స్ అనేటటువంటివి, స్టెరాయిడ్ యొక్క స్ట్రక్చర్ చూసాం అనుకోండి. స్టెరాయిడ్స్ హ్యావ్ ద 6 side కార్బన్ రింగ్స్, అంటే 3 6 side కార్బన్ రింగ్స్ అండ్ 1 5 side కార్బన్ రింగ్. అంటే ఇక్కడ చూడండి, ఇందులో దీని యొక్క స్ట్రక్చర్లో చూస్తే 1 2 3 ఇవి 6 కూడా, ఇవి 3 ABC అనే 3 మనకి బెంజిన్ రింగ్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందువల్ల దీస్ ఆర్ 3 ద 6 side కార్బన్ రింగ్స్ అని చెప్తాం. ఇందులో ఒకటి మాత్రం డి అని రాసిన చూస్తారా, అది 5, అంటే 5 గీతలే ఉన్నాయి. పెంటాంగులర్ స్ట్రక్చర్లో ఉంది. అందువల్ల 5 sides కార్బన్ రింగ్ అన్నాం. హవెవర్ డిఫరెంట్ స్టెరాయిడ్స్ హ్యావ్ ద డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే దానికి ఎక్స్ట్రాగా ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ అవ్వడం ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి. ఆ ఏర్పడే విధానాన్ని బట్టి స్టెరాయిడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ద బయాలజికల్, కెమిస్ట్రీ, మెడిసిన్ ఫీల్డ్. అందులో ఉపయోగించుకుంటారు. ద స్టెరాయిడ్ గ్రూప్ ఇంక్లూడ్స్ ఆల్ సెక్స్ హార్మోన్స్. మ్యాక్సిమం సెక్స్ హార్మోన్స్ అన్నీ కూడా స్టెరాయిడల్ గ్రూప్లో మనం ఇంక్లూడ్ చేసి చెప్పుకోవచ్చు. Adrenal, cortical hormones, bile acids, sterols of vertebrates, as well as the molding hormones of insects, and many other physiologically active substances of animals and plants. Among the synthetic steroids of therapeutic value are a large number of anti-inflammatory agents. అంటే థెరపటిక్ పర్పస్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. ఈ కరోనా లోపల ఆ వైరస్ని కిల్ చేయడం కోసం, అంటే దానిని ప్రివెంట్ చేయడం కోసం స్టెరాయిడ్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఎనబాలిక్, గ్రోత్ స్టిమ్యులేటింగ్ ఏజెంట్, ఓరల్ కాన్సెప్టివ్స్. అంటే ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. అసలు ఈ స్టెరాయిడ్స్ గురించి ఎలా స్టార్ట్ అయింది? వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ స్టెరాయిడ్స్? ద ఫస్ట్ థెరపటిక్ యూజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ అక్కర్ ఇన్ ద 18th century. 18వ శతాబ్దంలోనే వాడారండి, 18th centuryలోనే. వెన్ ఇంగ్లీష్ ఫిజిషియన్ విలియం విథరింగ్ యూజ్డ్ ద digitalis compound extracted from the leaves of digitalis purpurea. డిజిటాలిస్ పర్పూరియా అనేటటువంటి ఫాక్స్ గ్లోవ్ అని చెప్పేసి పిలుస్తాం మొక్క పేరు. దాన్ని నుంచి ఆ డిజిటాలిస్ పర్పూరియా అనేటటువంటి ప్లాంట్ నుంచి డిజిటాలిస్ అనేటటువంటి స్టెరాయిడ్ని విలియం విథరింగ్ అనేటటువంటి ఒక ఫిజిషియన్, ఇంగ్లీష్ ఫిజిషియన్, అంటే ఇంగ్లాండ్ అతను ఎక్స్ట్రాక్ట్ చేశాడంట. ఎక్స్ట్రాక్ట్ చేసి ఎడిమా అనేటటువంటి డిసీజ్ పర్పస్ కోసం ట్రీట్మెంట్ చేయడం కోసం ఉపయోగించాడంట 18th centuryలోనే. అంటే మనకు అప్పటి నుంచి స్టెరాయిడ్స్ ఉన్నాయన్నమాట. అంటే అప్పటి నుంచే వాడుతున్నాం 18th century నుంచి. ఇన్ ద 19th century విత్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద అన్సఫోనిఫేబుల్ అంటే అన్డిజాల్వ్డ్ ఆఫ్టర్ హీటింగ్ విత్ ద ఆల్కలై. అంటే మనం వేడి చేసినా కూడా కరగలేనటువంటి వంట. అన్సఫోనిఫేబుల్ మెటీరియల్, largely cholesterol, animal fat, gallstones, etc. అంటే వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ 20th century యాడ్ ఆఫ్ విండాన్స్ అలాగే హైన్రిచ్ వీళ్ళు established the structure of cholesterol, ergosterol
అంటే వాటి యొక్క స్ట్రక్చర్ అంటే స్టిరాల్స్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ప్లాంట్ నుంచి వచ్చే స్టిరాల్స్ని ఫైటోస్టిరాల్స్ అంటాము. ఫంగై నుంచి వచ్చేటటువంటి వాటిని ఎర్గోస్టిరాల్స్ అంటాము. ఇలాగ పేర్లు ఒక్కొక్క దాంతో మనుషుల్లో ఉండేటటువంటి దాన్ని కొలెస్ట్రాల్ అంటాము. ఈ రకంగా వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అది అంటే 18th century నుంచి మనం స్టెరాయిడ్స్ యూజ్ చేయడం మొదలుపెట్టాం. ఎందుకంటే డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం, థెరపెటిక్ పర్పస్ కోసం. హౌ టు బయోసింథసిస్ అంటే స్టెరాయిడ్స్ అనేటటువంటివి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి అనే దానికి సంబంధించి ఏ విధంగా తయారు చేయొచ్చు. ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ స్టెరాయిడ్స్ అపియర్ టు బి బయోసింథసైజ్డ్ బై ద సిమిలర్ రియాక్షన్. అంటే మన మనుషుల్లోనూ మొక్కల్లో కూడా ఒకే రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుందంటే మ్యాక్సిమము. మరి ఎలా ప్రొడ్యూస్ చేస్తారో అంటే బిగినింగ్ విత్ ద ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ నుంచి మనకు ఫార్మేషన్ జరుగుతుందంట. అంటే ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ స్టెరాయిడ్స్ బయోసింథసిస్డ్ బై ద ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ప్రాసెస్. అసిస్టెడ్ బై ద టైప్ ఆఫ్ ఎంజైమ్. అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వల్ల మనకి ఈ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ద ఐసోప్రినైడ్ హైడ్రోకార్బన్ కాల్డ్ స్క్వాలిన్ విచ్ అక్కర్స్ వైల్ ఇన్ నేచర్. అంటే ఎంజైమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ప్రొడ్యూసెస్ ద అంటే స్క్వాలిన్ నుంచి లానోస్టిరాల్ యానిమల్స్లో ప్రొడ్యూస్ అవుతుందంట. సైక్లోస్టిరాల్ వచ్చి ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవుతుందంట. అంటే ఐసోప్రినైడ్ హైడ్రోకార్బన్ ఇస్ ద స్క్వాలిన్ అంటాం. విచ్ అక్కర్స్ వైల్డ్ ఇన్ ద నేచర్. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ మెటీరియల్ ఫ్రమ్ ద విచ్ ఆల్ స్టెరాయిడ్స్ ఆర్ మేడ్. Squalene produces the lansostirol in animals and cyclosterol అంటాం ఇన్ ప్లాంట్స్. అంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే 4 సైక్లో ఆల్కేన్ రింగ్స్ అన్నాం. అంటే ఇది మనం ప్లాంట్ స్టెరాయిల్ యొక్క స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక ఇది అన్నమాట. మీకు అంటే మనకి స్క్వాలిన్ ప్రొడ్యూసెస్ ద లాన్సోస్టిరాల్ ఇన్ యానిమల్స్, సైక్లోస్టిరాల్ ఇన్ ప్లాంట్స్. ఇది స్టిరాల్ అండి, ఆర్టినాల్ అని చెప్పేసి ఏదో రాసేవారు ఇక్కడ. విచ్ ఈల్స్ కొలెస్ట్రాల్ ఇన్ బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మనుషుల్లోనూ జంతువుల్లో కూడా జంతువుల్లోని మొక్కల్లో కూడా కొలెస్ట్రాల్ అనేటటువంటిది, ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మళ్ళీ డెఫినేషన్ ఉంటాయి. కొలెస్ట్రాల్ కన్వర్టెడ్ ఇంటూ బైల్ యాసిడ్స్ అండ్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఇన్ యానిమల్స్ అండ్ ఆల్కలైడ్స్ ఇన్ ప్లాంట్స్. మొక్కల్లో అయితే ఈ కొలెస్ట్రాల్ అనేటటువంటిది ఆల్కలైడ్స్ని ఫార్మేషన్ చేస్తే, యానిమల్స్లోను మనుషుల్లోను హ్యూమన్ బీయింగ్స్లోను బైల్ యాసిడ్స్ని అలాగే స్టెరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంట ఇన్సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్స్. వాటిలో స్ట్రక్చరల్ రిలేషన్షిప్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కేటగిరీ. అంటే మనకి రకరకాలుగా ప్రొడ్యూస్ అవుతుంది. స్క్వాలిన్ నుంచి మొత్తానికైతే ఇది ఐసోప్రినైడ్ హైడ్రోకార్బన్ అంటే 6 కార్బన్ కంటైనింగ్ స్ట్రక్చర్ అయి ఉండొచ్చు. 6 కార్బన్ అని కాదు, ఇక్కడ 4 యూనిట్స్ ఉన్నాయి, ABCD అని చెప్పేసి. దాని స్క్వాలిన్ స్ట్రక్చర్ కింద మనం మెన్షన్ చేసుకుంటాం. దాని నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. మనం ఇందాక కదా టర్పినాయిడ్స్లో టర్పిన్స్ భాగం అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇక్కడ స్టెరాయిడ్స్లో స్టిరాల్స్ అనేటటువంటివి ఒక భాగం. స్టిరాల్స్ అనేటటువంటిది ఒక భాగం. మనకి ఈ స్టెరాయిడ్స్ ఏ విధంగా ఏర్పడతాయనో ఎస్టిక్ యాసిడ్ నుంచి ఏర్పడతాయన్నాం. అంతే కదా, బిగినింగ్ విత్ ద ఎస్టిక్ యాసిడ్ అన్న. ఎస్టిక్ యాసిడ్ ఏమో కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తే, కొలెస్ట్రాల్ ఏమో ప్రెగ్న్యులోన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ప్రోగెస్ట్రాన్ అంటే ఇలాగా మనకి సెక్షువల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఆండ్రోస్టినోడాయిన్ అనేటటువంటి కాంపౌండ్ ఇవి ఇలాగ ఏర్పడతాయి. అంటే ఎస్టిక్ యాసిడ్ అనేటటువంటిది బేసిక్. ఈ ఎస్టిక్ యాసిడ్ నుంచి కొలెస్ట్రాల్ ఏర్పడి, ఆ కొలెస్ట్రాల్ నుంచి మనకి అదర్ కాంపౌండ్స్ అనేటటువంటివి. అంటే ఏంటి, యానిమల్స్లో సెక్షువల్ హార్మోన్స్ ఏర్పడతాయి అని చెప్పేసి అంటున్నాం, అదే స్టెరాయిడ్ హార్మోన్స్ ఏర్పడతాయి అంటున్నాం, బైల్ యాసిడ్స్ ఏర్పడతాయి. అదే
ప్లాంట్స్లో అయితే ఆల్కలాయిడ్స్ ఏర్పడుతున్నాం. వాటి గురించి కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే స్ట్రక్చరల్ రిలేషన్షిప్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కేటగిరీస్ అని చెప్పేసి స్టెరాయిడ్స్ యొక్క టైప్స్ అంటే క్లాసిఫికేషన్. వాట్ ఈస్ ద బేసిక్ అని ఏం చెప్పలేము, స్ట్రక్చర్స్ని బట్టి ఈ విధంగా డిజైన్ చెప్పారని చెప్పడం తప్ప. స్టెరాల్స్ లోపల అంటే మనకి స్టెరాల్స్ అనే టాపిక్ కూడా ఉంది మనకి. 3 మోనోహైడ్రాక్సిస్టెరాల్స్, 3 మోనోహైడ్రాక్సిస్టెరాయిడ్స్ని అంటే విటమిన్ డి మనం ఈ కేటగిరీలో చెప్పుకోవచ్చు. స్టెరాల్స్ కేటగిరీ లోపల బైల్ యాసిడ్స్ అన్నాం, అంటే యానిమల్స్లో ఏర్పడతాయి అన్నాం కదా, బైల్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ అని. కీనోడి ఆక్సికోలిక్ యాసిడ్, కోలిక్ యాసిడ్ ఇవి అందులో ఏర్పడేటటువంటివి. అలాగే ఈస్ట్రోజన్స్ అనేటటువంటివి ఈస్ట్రనోల్, డైథైల్ స్టెబిలిస్టెరాల్ అనేటటువంటిది. అలాగే ప్రొజెస్టెరాన్స్ అంటే ఇవి మీకు 19, 20 అని వేసాను చూసారా, అవి కార్బన్ నెంబర్ అండి. అందులో మనకి దాని యొక్క స్ట్రక్చర్లో ఉండేటటువంటి కార్బన్ నెంబర్ అన్నమాట. అంటే ఈస్ట్రనాల్లో 19 కార్బన్స్ ఉంటాయి, నానిథోన్డ్రోల్లో 20 కార్బన్స్ ఉంటాయి. నాకు తెలిసినంతవరకు నేను అలా యాడ్ చేసి చెప్పాను. ఆండ్రోజెన్స్ అంటే ఆల్డోస్టిరోన్, టెస్టోస్టిరాన్, దిస్ ఈజ్ ద మేల్ సెక్షువల్ హార్మోన్స్. ఎగ్డిసోన్స్, ఆల్ఫా ఎగ్డిసోన్స్, సైనోస్టర్న్స్ అంటే సైస్టిరాన్, ఈ 21, 22 కార్బన్ నెంబర్ కలిగి అంటే రాను కార్బన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే మనకి స్టెరాల్స్ అనేటటువంటి సింపుల్ కాంపౌండ్స్, స్టెరాల్స్ అనేటటువంటివి సింపుల్ కాంపౌండ్స్. దాని నుంచి మనకి ఇంకా కార్బన్ నెంబర్ అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. కార్డియాక్ గ్లైకోసైడ్స్ దానికి సంబంధించి డిజిటాక్సిజన్ అనేటటువంటి కాంపౌండ్ చెప్పుకోవచ్చు. అలాగే సాఫోనిన్స్ అంటే మనకి ప్లాంట్స్లో ఏర్పడేటటువంటివి. డయోసైన్ అనేటువంటి 25 కార్బన్స్ ఉండేటటువంటి కాంపౌండ్ అంట. అలాగే యాంటీ ఈస్ట్రోజన్స్ ఇవి సెక్షువల్ హార్మోన్కి సంబంధించినటువంటివే. సైప్రోటెరాన్స్ అనేటటువంటివి లేదా క్లోరామిడియోనోన్ ఎస్టేట్ అనేటటువంటి కాంపౌండ్, అవి 26, 27 కార్బన్ నెంబర్లు ఉన్నటువంటి కాంపౌండ్స్. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ కార్టిసోల్స్ అని చెప్పేసి, ఇలాగా స్పిరునోలాక్టోన్, డెక్సామిథసోన్ అనేటటువంటి అంటే 28 కార్బన్ నెంబర్ ఉన్నటువంటి కాంపౌండ్స్. అలాగే సోలానం స్పీసీస్ లోపల ఉంటుందంట. అలాగే డయోస్కోరియా స్పీసీస్లో కూడా మనకి ఉన్నాయి. హెకోగేనిన్ అనేటటువంటిది మనకి ఆస్పరాగస్ అంటే హెకోగేనిన్ అంటే అగివ్ స్పీసీస్ లీవ్స్లో ఉంటుందంట. యామోజెనిన్ అనేటటువంటిది ఏమో ఆస్పరాగస్, ట్రైగోనెల్లా, స్మైలాక్స్ వీటి యొక్క పార్ట్ లోపల అంటే ఆస్పరాగస్ రూట్లోను, ట్రైగోనెల్లా రూట్స్ అండ్ లీవ్స్లోను, స్మైలాక్స్లోను. ఇది మామూలుగా ఏదో 2-3 పేర్లు చెప్పి ఏ మొక్కల్లో ఉంటాయి అని చెప్పేసి మామూలుగా యాడ్ చేశాను. మీకైతే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ అని ఒక 10 టైప్స్ని మాత్రమే నేను యాడ్ చేయగలిగాను నాకు తెలిసినంత వరకు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ అంటే స్టెరాయిడ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి. కార్టికోల్ సెక్రిషన్ పర్పస్ కోసం, ఏసీటీహెచ్ రిలీజ్ కోసం అంటే కంట్రోల్ ఆఫ్ ఏసీటీహెచ్ దానికి సంబంధించి, కార్టిసోల్ సెక్రిషన్ పర్పస్ కోసం అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా
డయూరియల్ వేరియేషన్స్ లేకుండా స్ట్రెస్ అనేటటువంటిది కంట్రోల్లో ఉండటం, ఈ మూడింటిని కంట్రోల్ చేయడం కోసం, ఈ పర్పస్ కోసం అంటే రెగ్యులేషన్ ఆఫ్ కార్టిసోల్ సెక్రీషన్. అంటే స్టెరాయిడ్స్ దేనికోసం ఉపయోగపడతాయంటే కార్టిసోల్ సెక్రీషన్ని రెగ్యులేషన్ పర్పస్ కోసం. అందులో మళ్ళీ మేజర్గా ఈ మూడింటిని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కోసం, ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఉంటే దాన్ని తొలగించడం కోసం. అలాగే కాల్షియం మెటబాలిజం లోపల ఉపయోగపడుతుందంట. అంటే ఆస్టియోబ్లాస్ట్ అంటే మన ఎముకలు ప్రాబ్లం వస్తుంటాయి కదా, పగిలిపోతూ ఉంటాయి. ఆ పగిలిపోయినటువంటి ఎముకలు మళ్ళీ తిరిగి అతుక్కునేలాగా, ఆ ఎముకలు పగలకుండా ఉండుకునేలాగా కంట్రోల్ చేయడం కోసం. అంటే ఆస్టియోబ్లాస్ట్ ఇన్హిబిటెడ్ బై ద గ్లూకోకార్టికాయిడ్స్. ఆస్టియో అంటే ఏంటి? అస్థి, ఎముక, బోన్ అంటాం. దాన్ని పగలకుండా కంట్రోల్ చేయడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్ అంటే పగిలిన ఎముకలు బైండ్ అవ్వేలాగా ఎంకరేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ కోసం ఉపయోగించుకోవచ్చు అంట. గ్లూకోకార్టికాయిడ్ ఇంక్రీజెస్ ద బీపీ బై ఎ వెరైటీ ఆఫ్ మెకానిజం. అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం, అంటే అవర్ మూడ్స్, డెవలప్మెంటల్ ఆఫ్ చేంజెస్ అంటే మన బాడీలో సమ్ ఆఫ్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్గా ఐ డెవలప్మెంటల్ కోసం సంబంధించి దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని, అలాగే గట్ అంటే స్టమక్కు సంబంధించి, అంటే మన ఇంటెస్టైన్ పేగు ఉంటుంది కదా అప్ టు బాటమ్ కింద వరకు. ఎండోక్రైన్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఎండోక్రైన్స్ అంటే ఏంటి? లోపల హార్మోన్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ హార్మోన్స్, వాటి మీద. ఎఫెక్ట్ ఆఫ్ ఎనస్థీషియా అండ్ సర్జరీ, మనకి ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ స్టెరాయిడ్స్ని యూస్ చేస్తారంట. అంటే ఆపరేషన్ చేసినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది కదా, ఆ పెయిన్ని కంట్రోల్ చేయడం కోసం. అలాగే మత్తు అంటే మనం చేసేటటువంటి సర్జరీ వాళ్ళకి పెయిన్ఫుల్గా ఉండకుండా ఉండడం కోసం, ఆ పర్పస్ కోసం ఎనస్థీషియా లాగా సర్జరీ లోపల ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే వీఆర్ సింప్లీ అప్లికేషన్స్ అని చెప్పేసి రెగ్యులేషన్ ఆఫ్ కార్టిసోల్ సెక్రీషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్. అంటే ఇది హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించింది కాబట్టి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం, కాల్షియం మెటబాలిజం డెవలప్మెంట్ అయ్యేలాగా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలాగా, అలాగే డిఫరెంట్ ఆర్గాన్స్ డెవలప్మెంటల్ చేంజెస్ కోసం, ఎండోక్రైన్ అంటే హార్మోన్స్, ఇంటర్నల్గా హార్మోన్స్ అందరికీ డెవలప్ అవ్వవు కదా, అలాంటి సిచ్యువేషన్ లోపల వీటిని ఎండోక్రైన్స్ డెవలప్మెంట్ కోసం, అలాగే ఎనస్థీషియా సర్జరీ పర్పస్ కోసం వీటిని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అంటే ఇవి మనకి స్టెరాయిడ్స్. అంటే మీకు స్టెరాయిడ్స్ ఇంత డెప్త్గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు నెక్స్ట్ 4th యూనిట్లో కూడా ఒక టాపిక్ ఉంది స్టెరాయిడ్స్ సంబంధించి, అందుకోసం చెప్పేసి రెండింటికి కలిపి ఇక్కడే నేను మెన్షన్ చేస్తున్నాను. అక్కడ బయోసింథసిస్ అండ్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను అప్లికేషన్స్ రూపం లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ స్టెరాయిడ్స్ని మనం రకరకాలుగా ఉపయోగిస్తున్నాం. అంటే ఎక్కువగా అయితే ఈ రోజుల్లో పెయిన్ కిల్లింగ్ పర్పస్ కోసం, అంటే మన డిసీజ్ కంట్రోల్ కోసం, అంటే ఇన్ఫ్లమేటరీ పర్పస్ కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట. అదే ఎర్గోస్టెరాల్ అయితే దట్ ఈస్ స్టిమ్యులేటెడ్ బై ద రియలైజేషన్ దట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ విటమిన్ డి ఫార్మేషన్, విటమిన్ డి ఏర్పడేలాగా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట ఎర్గోస్టెరాల్ అనేటటువంటిది. అలాగే 3-మోనోహైడ్రాక్సిస్టెరాల్ కూడా. మనకి ఈ స్టెరాయిడ్స్ అంటే ప్రొజెస్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, దట్ కెన్ ప్రమోట్ ద గెస్టేషన్, అంటే పిల్లలు పుట్టేటటువంటి ఆర్గాన్ ఉంటుంది కదా మనకి, దానికి సంబంధించి ఇది. ఆండ్రోజెన్స్ అంటే ఫేవరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మస్కలిన్ క్యారెక్టర్స్. కార్డియోటోనిక్ స్టెరాయిడ్స్ అంటే మనకి హార్ట్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా జరిగేలాగా చేసేటటువంటిది. అంటే ఇలాగ ఒక్కొక్క పర్పస్ కోసం ఒక్కొక్క స్టెరాయిడ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు.
దిస్ ఈజ్ ద స్టెరాయిడ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ద స్టెరాయిడ్స్. అందులోని స్ట్రక్చర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రడక్షన్లోనే. ఫస్ట్ స్ట్రక్చర్ తోటే మొదలు పెట్టాను. ఇక్కడ పర్టికులర్గా స్ట్రక్చర్ అని మెన్షన్ చేయలేదు. అంటే మీరు 5 మార్క్స్ కడిగినప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ రాసినా కూడా సరిపోతుంది, హిస్టరీ దాకా వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇందులోనే అప్లికేషన్స్ వచ్చేలాగా, ఇందులోనే స్ట్రక్చర్ వచ్చేలాగా అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టాను నేను ఫస్ట్ పార్ట్. అంటే స్టెరాయిడ్స్ అంటే సింపుల్గా 5 మార్క్స్కి రాసుకునేలాగా ఉంటుందని చెప్పేసి ఇంట్రడక్షన్ పార్ట్లోనే. క్లాసిఫికేషను, బయోసింథసిస్ అనేవి విడిగా యాడ్ చేశాను, అప్లికేషన్స్ అనేటట్టు. అంటే ఇది నార్మల్ స్టెరాయిడ్ యొక్క స్ట్రక్చరు. దీని లోపల మనం ప్లాంట్ స్టెరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 4 సైక్లోకేన్ రింగ్స్ ఉండేటటువంటి స్ట్రక్చర్ ఇది అని చెప్పేసి మెన్షన్ చేశాను. ఇందులో స్టెరాయిడ్స్లో 4 రింగ్స్ ఉన్నాయి కదా, అందులో 3 వచ్చేమో 6 సైడ్ కార్బన్ రింగ్స్ ఉంటే, ఒకటేమో 5 సైడ్ కార్బన్ రింగ్ కలిగి ఉన్నటువంటిది. అలాగా డిఫరెంట్ స్టెరాయిడ్స్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేటటువంటి అటాచ్ అవ్వడం ద్వారా మనం చెప్పుకున్నటువంటి ఈ స్టెరాయిడ్స్ ఈ విధంగా ఏర్పడడం జరుగుతుందన్నమాట, కేటగిరీస్. కాకపోతే ఇది ఎలా ఏర్పడుతుందంటే ఎసిటిక్ యాసిడ్ నుంచి మనకి కొలెస్ట్రాల్ ఏర్పడి, కొలెస్ట్రాల్ నుంచి ఫర్దర్గా యానిమల్స్లో కొన్ని స్టెరాయిడ్స్, ప్లాంట్స్ లోపల అంటే యానిమల్స్లో వచ్చేటప్పటికేమో బైల్ యాసిడ్స్, స్టెరాయిడ్ హార్మోన్స్ ఏర్పడితే ప్లాంట్ లోపల ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద స్టెరాయిడ్స్. మనం ఈ క్లాస్ లోపల ఫస్ట్ ఏమో ఫినాలిక్ కాంపౌండ్స్ గురించి నేర్చుకున్నాము, సెకండ్ స్టెరాయిడ్స్ గురించి. అంటే 2 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఫినాలిక్ కాంపౌండ్స్, స్టెరాయిడ్స్ అనేటటువంటి టాపిక్స్ ఇందులో డిస్కస్ చేయడం జరిగిందనమాట. దీంతో మీకు ఇచ్చినటువంటి సిలబస్ లోపల సెకండరీ మెటబలైట్స్ ఏమి ఇచ్చారు? ఆల్కలైడ్స్ ఇచ్చారు, టర్పినాయిడ్స్ ఇచ్చారు, టర్పిన్స్ ఇచ్చారు, స్టెరాయిడ్స్ అండ్ ఫినాలిక్ కాంపౌండ్స్. ఆ 5 టైప్స్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో పాత్వేస్ డిస్కస్ చేసుకోవచ్చు, ఎలా డెవలప్ అవుతాయి ఈ స్టెరాయిడ్స్ కానీ ఫినోలిక్ కాంపౌండ్స్ కానీ, దానికి సంబంధించిన పాత్వేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే.